హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అయితే ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బేకరీలో కేక్స్ కొనకుండా మన ఛానల్లో చూసి తయారు చేసుకోమని చెప్తున్నాను. అలాగే బేకరీ స్టైల్లో కుకీస్ కూడా అడుగుతున్నారు కాబట్టి మీ అందరూ ఈజీగా ఈ కుకీస్ తయారు చేసుకోవడానికి మీ ముందుకి ఈ మంచి రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. మనం ఎవరైనా ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఉట్టు చేతులతో అయితే వెళ్ళం, ఏదో ఒకటి కొని తీసుకువెళ్తాం. అలా బయటను కొనకుండా ఈ కుకీస్ని మీరే మీ చేతులతో తయారు చేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. మీ చేతితో తయారు చేసిన కుకీస్ తింటున్నప్పుడల్లా మీ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా బటర్ను తీసుకోండి. బటర్ ఎప్పుడైనా సరే ఇంతే సాఫ్ట్గా ఉండాలి. మీరు ఈ కుకీస్ తయారు చేయాలనుకోండి, ఒక గంట ముందే మీరు బటర్ని బయటను పెట్టేసుకోండి. అప్పుడు ఇంత సాఫ్ట్గా తయారవుతుంది. నేను మెల్ట్ అయిపోవాలని చెప్పట్లేదు, అలాగని గట్టిగా ఉండాలి అని చెప్పట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అలా ఉండాలి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న నెయ్యిని వాడుతానన్నా సరే వాడుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్స్. తర్వాత షుగర్ని బాగా పౌడర్ చేసి ఆ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మెజరింగ్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తాను. ఆ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో మైదాని యాడ్ చేసుకోండి. మైదాని వేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, సేమ్ మెజర్మెంట్స్లో. నేను బేకరీ స్టైల్లో అన్నాను కాబట్టి మైదాని వాడుతున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోయినా బెలూన్ విస్క్ సహాయంతో మీరు ఈ కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా చేయొచ్చు. ముందుగా బెలూన్ విస్క్తో బటర్ని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత షుగర్ పౌడర్ వేసి రెండు బాగా కలిసేటట్టు కలపండి. ఎంత బాగా అంటే ఇప్పుడు నేను బీటర్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కలిసాయో అంతే పర్ఫెక్ట్గా మన చెయ్యి స్పీడ్ పెంచుకుంటూ మీరు బెలూన్ విస్క్ సహాయంతో మొత్తం అంతా మిక్స్ చేయొచ్చు. ఆ తర్వాత మైదా అది వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. నేను ఎక్కడా కూడా మిల్క్ యాడ్ చేయలేదు, వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయలేదు. యాడ్ చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మనం వేసిన బటరే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు ఈ డౌ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు టైటిల్లో చూసుంటారు కదా, ఒక డౌతో 4 రకాల కుకీస్ అని చెప్పి. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లో చూద్దాం. ఇలా డౌ అనేది ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఈ కుకీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ వేసింది అయితే కొద్దిగా జీలకర్రని వేపుకొని దాన్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చాకో చిప్ కుకీస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. 4వ బౌల్లో ఉన్నది కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి 4 రకాల కుకీస్ తిన్నట్టు ఉంటుంది, మీకు కూడా శ్రమ తగ్గుతుంది. సూపర్ టేస్ట్తో మనం ఇంట్లోనే ఇన్ని రకాల కుకీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. భలే బాగుంది కదా, ఒక దెబ్బకి 4 పిట్టలు అనమాట. నేను సరదాగా చెప్పట్లేదండి, నిజంగానే తింటుంటే అమృతంలాగా ఉంటాయి. ఇవి ఎగ్లెస్ కూడా కదా. అసలే ఇప్పుడు వస్తున్న పండగ సీజన్లో పిల్లలకి దసరా సెలవులు అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత చేయించండి. వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటారు. తర్వాత వాళ్ళ కుకీస్ వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోమనండి. ఇందులో మీరు జామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో చిన్న హోల్ లాగా తయారు చేసుకొని దాంట్లో జామును కొద్దిగా ఫిల్ చేయండి. తర్వాత టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నటెల్లా ఉందనుకోండి, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మీకు నచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా 4 రకాలు మీకు చూపించాను. మీరు మిగతా ఫ్లేవర్స్ ఏం తయారు చేస్తారు అన్నది తయారు చేసి నాకు ఫొటోస్ అనేవి పంపించండి ఇన్స్టాగ్రామ్కి. ఇప్పుడు ఏం చేయాలంటే మీ కుక్కర్ కానీ అవన్ కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. అదే కుక్కర్ అనుకోండి, సిమ్లో పెట్టుకోండి. సేమ్ కేక్ ఏ విధంగా బేక్ చేస్తామో అలాగే బేక్ చేయాలి. క్లాస్ నెంబర్ 3 వీడియోలో ఉంది కుక్కర్లో ఏ విధంగా బేక్ చేయాలి అని చెప్పి. అదే ఓవెన్ కానీ ఓటీజీ కానీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకున్న కుకీస్ అన్నిటినీ కూడా ప్రీహీట్ అనేది అయిపోయిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. నేను కొద్దిగా మందంగా తయారు చేయడం వల్ల కొద్దిగా టైం పడుతుంది. అదే మీరు పలుచగా తయారు చేశారనుకోండి, టైం తక్కువ పడుతుంది. అందుకే మీ ఓవెన్ కానీ మీ ఓటీజీ కానీ మీకు తెలియాలి అని చెప్తాను. నేను మినిమం టైం అయితే చెప్తున్నాను. నాకైతే 25 నిమిషాలు పట్టిందనమాట.
ఇక్కడ మీరు చూడండి. నేనైతే 2 రాడ్స్ ఆన్ చేశాను. తర్వాత ఫ్యాన్ కూడా ఆన్ చేశాను. మీరెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మటుకు నేను ఓటీజీ గురించి, తర్వాత మైక్రో ఓవెన్ కోసం కూడా ఒక వీడియో చేసున్నాను. లాంగ్ వీడియోస్‌లో ఒక్కసారి చూడండి. తెలియని వాళ్ళకి తెలుస్తదనమాట. ఎందుకంటే ఓటీజీ కోసం చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మీరు ఆ వీడియో చూస్తే మీకు చాలా మటుకు డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. ఈ కుక్కీస్‌ని మీరు ఏదైనా షేప్ లాగా ఇవ్వాలి అనుకున్నా సరే ఇవ్వచ్చు. నేనైతే ప్రతి ఒక్కరికి ఈజీగా ఉండాలి అని చెప్పి ఇలా రౌండ్ షేప్‌లో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించడం జరిగింది. 25 నిమిషాల తర్వాత ఎంత పర్ఫెక్ట్‌గా కుక్కీస్ అనేవి రెడీ అయిపోయాయో చూడండి. ప్రతి ఒక్కటి ఆర్టేనండి. కేక్ చేయడం, కుక్కీస్ చేయడం, బ్రెడ్, డోనట్స్ ఏదైనా సరే మన అవన్ అన్నది పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వాలి. అవన్ కాకపోతే కుక్కర్‌లో అయినా సరే మనం ప్రీహీట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీహీట్ పెట్టకుండా డైరెక్ట్‌గా మనం తీసుకెళ్ళి పెట్టేస్తే ఇవి బేక్ అవ్వవు. మీకు గ్యాస్ వేస్ట్ తప్ప మీకు బేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలు అవ్వదు. అందుకే చిన్న చిన్న టిప్స్ అన్నవి తెలుసుకుంటే బేకింగ్ చాలా అంటే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. వీటిని మీరు చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకోండి. సరేనా? ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ చేయడం అనేది కొద్దిగా తగ్గించేశాను. అది మీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు కూడా తెలుస్తుంది. చాలా మటుకు ఆర్డర్స్ కూడా నేను తీసుకోవడం తగ్గించేశాను. కొన్ని ఇంట్లో పనుల వల్ల నేను ఇదంతా పక్కన పెట్టేశాననమాట. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యారు. పాప అయితే ఐఏఎంకి వెళ్ళిపోయింది. అది మీలో చాలామందికి తెలుసు. ఇప్పుడు బాబు వాడు 10th క్లాస్‌కి వచ్చాడు. సో, ఇప్పుడు నా అవసరం చాలా ఉంటుంది. నేను చదివిన ఎంఎస్‌సి, బీఎడ్ నా పిల్లలకి చాలా మటుకు యూజ్ అవుతూ ఉంటది. అందుకోసమే టైంని వాళ్ళకి మాత్రమే నేను కేటాయించాలని డిసైడ్ అయ్యాను. అందుకే కొద్దిగా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా మీ అందరి కోసం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని అయితే నేను మర్చిపోను. అది నాకు బాగా గుర్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలైతే ఒక ఫోటో అనేది తీసుకొని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించండి. నేను కూడా చాలా హ్యాపీ అవుతాను. నెక్స్ట్ వీడియో ఏం కావాలనుకుంటున్నారు? అది కూడా వీలైతే కామెంట్ చేయండి. నేను టైం ఉన్నప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.